Hi everyone, this is Vijay Durga working as a lecturer in CRR College for Women, Eluru, dealing with the paper Plant Tissue Culture and its Biotechnological Applications for final BSc BJC students. Today I would like to discuss about the topic Selectable Markers and Reporter Genes from Unit 3. Selectable markers. The selectable markers are the genes which enable the selection and the recovery of transformed cells or the tissues from the untransformed tissue in the growth media containing selecting agent, usually an antibiotic or herbicide. ఈ సెలెక్టబుల్ మార్కర్స్ అనేవి ఒక టైప్ ఆఫ్ జీన్స్ అనమాట. ఇవేంటంటే మనకి ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్లో జీన్స్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు మన డిజైర్డ్ జీన్లోకి, దట్ మీన్స్ మన డిజైర్డ్ జీన్ అనేది సెల్లోకి ట్రాన్స్ఫర్ అయ్యిందా లేదా అనేది మనం చెక్ చేసుకో ప్రాసెస్ని, దాన్నే మనం యూజ్ చేయడానికి, ఆ సెలెక్షన్ ప్రాసెస్ని చేయడానికి ఈ సెలెక్టబుల్ మార్కర్స్ని యూజ్ చేస్తారు. ఇది ఎందుకు అంటే ట్రాన్స్ఫార్మడ్ సెల్స్ నుంచి అన్ట్రాన్స్ఫార్మడ్ టిష్యూస్ని కానీ సెల్స్ని కానీ వాటిని డిఫరెన్షియేట్ చేయడానికి గ్రోత్ మీడియాలో మనకు మోస్ట్లీ యాంటీబయాటిక్ కానీ హెర్బిసైడ్ రెసిస్టెంట్గా ఉన్న ఈ సెలెక్టబుల్ మార్కర్స్ని యూజ్ చేస్తారు. దీస్ జీన్స్ ప్రొవైడ్ ఎన్ సెలెక్టివ్ అడ్వాంటేజ్ ఫర్ ద ట్రాన్స్ఫార్మేట్స్. ఈ జీన్స్ అనేవి మనకి ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్లో ఇట్ ఈస్ ప్రొవైడింగ్ ఎన్ సెలెక్టివ్ అడ్వాంటేజెస్ విచ్ అక్కర్స్ అట్ లో ఫ్రీక్వెన్సీ. మనకి ఈ లో ఫ్రీక్వెన్సీలో ఈ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్లో ఈ సెలెక్టబుల్ మార్కర్స్ అనేవి రోల్ ప్లే చేస్తున్నాయి. During the course of selection, that is, the growth of cells or tissues in the media containing the toxic substances, it is as a selecting agent. మనకి సెలెక్షన్ ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే ఆ సెల్స్ యొక్క టిష్యూస్ యొక్క గ్రోత్ని మనం మీడియంలో ఎలా అబ్జర్వ్ చేస్తాము అంటే ఇట్ ఈస్ కంటైనింగ్ ద టాక్సిక్ సబ్స్టాన్సెస్. ఇందులో మనకి టాక్సిక్ సబ్స్టాన్సెస్ అనేవి సెలెక్టింగ్ ఏజెంట్ కింద యాక్ట్ చేస్తున్నాయి. Next, the selectable markers usually encode for a protein that detoxify the compound used for selection of transformed cells. ఈ సెలెక్టబుల్ మార్కర్స్ అనేవి మనకి యూజువల్గా దేన్ని ఎన్కోడ్ చేస్తున్నాయి అంటే ప్రోటీన్స్ని అవి ఎన్కోడ్ చేస్తున్నాయి. అలాగే అవి డీటాక్సిఫికేషన్ ప్రాసెస్ని చేస్తున్నాయి. డీటాక్సిఫికేషన్ అంటే రిమూవల్ ఆఫ్ ద టాక్సిక్ మెటీరియల్స్ని అది రిమూవ్ చేస్తుంది. సెలెక్టబుల్ మార్కర్స్ అనేవి టాక్సిన్స్ని రిమూవ్ చేయడంలో కూడా ఇది రోల్ ప్లే చేస్తుంది. దట్ కాంపౌండ్ యూజ్డ్ ఫర్ ద సెలెక్షన్ ఆఫ్ ట్రాన్స్ఫార్మ్డ్ సెల్స్. ఈ డీటాక్సిఫై చేసిన ఈ ప్రోటీన్ అనేది మనకి ఈ సెలెక్షన్ ప్రాసెస్లో ట్రాన్స్ఫార్మ్డ్ సెల్స్ని సెలెక్ట్ చేసే ప్రాసెస్లో ఈ సెలెక్టబుల్ మార్కర్స్ అనేవి రోల్ ప్లే చేస్తున్నాయి. సమ్ ఆఫ్ ద సెలెక్టబుల్ మార్కర్స్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ద జీన్స్ దట్ ఆర్ మ్యూటేటెడ్ అండ్ ప్రొడ్యూస్ టార్గెట్ ప్రోటీన్స్ దట్ ఆర్ ఇన్సెన్సిటివ్ టు టాక్సిక్ సబ్స్టాన్సెస్. కొన్ని సెలెక్టబుల్ మార్కర్స్ అనేవి కూడా ఇన్వాల్వ్ అవుతున్నాయి అని చెప్తున్నారు. ది జీన్స్ అవేం జరుగుతున్నాయి, మ్యూటేషన్ ప్రాసెస్ అని జరుపుకున్నాయి. మ్యూటేషన్ అంటే దీస్ ఆర్ ద సడన్ హెయిటబుల్ చేంజెస్, అంటే వాటి యొక్క జీనోమిక్ కాన్సన్ట్రేషన్లో దాని యొక్క జెనెటిక్ మెటీరియల్లో మనకి చేంజెస్ అనేవి జరిగితే దాన్ని మ్యూటేషన్స్ అంటారు. ప్రొడ్యూస్ టార్గెట్ ప్రోటీన్స్ దట్ ఆర్ ఇన్సెన్సిటివ్ టు సబ్స్టాన్సెస్. ఈ మ్యూటేషన్స్ జరగడం వల్ల మనకి టార్గెట్ ప్రోటీన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతున్నాయి. అవి కూడా టాక్సిక్ సబ్స్టాన్సెస్కి ఇన్సెన్సిటివ్గా ఉంటున్నాయి అని చెప్తున్నారు. యూజువల్లీ యాంటీబయాటిక్స్ ఆర్ హెర్బిసైడ్స్ ఆర్ యూజ్డ్ ఫర్ ద సెలెక్షన్. యూజువల్గా మనకి యాంటీబయాటిక్స్ కానీ హెర్బిసైడ్స్ కానీ ఈ సెలెక్షన్ ప్రాసెస్కి యూజ్ చేస్తున్నారు. సమ్ ఎన్కోడ్ ఫర్ ప్రోటీన్స్ దట్ కన్వర్ట్ ఏ నాన్ మెటబోలైట్ ఇంటూ మెటబోలైట్. కొన్ని ఏం చేస్తున్నాయి అంటే ఈ ప్రోటీన్స్ని ఎన్కోడ్ చేస్తున్నాయి. అవి నాన్ మెటబోలైట్స్ని మెటబోలైట్స్ కింద కన్వర్ట్ చేస్తున్నాయి. దీస్ ఆర్ ద యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ యాజ్ ఎ సెలెక్టబుల్ మార్కర్స్. మనకి ఇది వచ్చేసి యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ జీన్స్ని మనం సెలెక్టబుల్ మార్కర్స్ కింద యూజ్ చేస్తున్నాం. అందులో ఇవి ఎగ్జాంపుల్స్: నియోమైసిన్ ఫాస్ఫోట్రాన్స్ఫరేజ్ 2, దట్ మీన్స్ NPT2. ఇది వచ్చేసి మనకి దేనికి రెసిస్టెన్స్గా యాక్ట్ చేస్తుంది అంటే G418 సల్ఫేట్కి, కెనామైసిన్, నియోమైసిన్కి ఇది రెసిస్టెన్స్గా యాక్ట్ చేస్తుంది. దీన్ని ఏ టైప్ ఆఫ్ ప్లాంట్స్లో యూజ్ చేస్తారు అంటే డైకాట్స్లోను మోనోకాట్స్లోను యూజ్ చేస్తారు. నెక్స్ట్, hygromycin phosphotransporase, that means HPTR, APHL5, APH4. ఇది మనకి హైగ్రోమైసిన్ బి రెసిస్టెన్స్ గా యూజ్ చేస్తున్నారు. ఇది డైకాట్స్ లోను మోనోకాట్స్ లోను యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్, అమైనో గ్లైకోసైడ్ 3 అండ్ అడినైల్ ట్రాన్స్ఫరేజ్ AADA ఆర్ స్ట్రెప్టోమైసిన్ రెసిస్టెన్స్ జీన్, దట్ మీన్స్ SPT means streptomycin. This is used as a resistance against streptomycin and spectinomycin used in dicots.
and gentamicin 3N acyltransferase and gentamicin. This is used in dicots. Dihydrofolate reductase. This is used as a resistance against methotrexate. It is used in dicots. Unknown genes of TN5 transposon. It is used against a bleomycin. Reporter genes. The reporter genes encode for the products scorable markers that can be scored or quantified in transformed tissues by simple assays. ఈ రిపోర్టర్ జీన్స్ అనేవి మనకి ప్రొడక్ట్స్ ని ఎన్కోడ్ చేయడానికి యూజ్ చేస్తారు. దట్ క్యాన్ బి ఈజీలీ స్కోర్డ్ ఆర్ క్వాంటిఫైడ్. మనకి ట్రాన్స్ఫర్ అయిన సెల్స్ అనేవి ఎలా ఐడెంటిఫై చేస్తాము అనే దానికి ఈ రిపోర్టర్ జీన్స్ అనేవి యూజ్ చేస్తారు. దీస్ రిపోర్టర్ జీన్స్ ఆల్సో హెల్ప్స్ టు డిటెక్ట్ ఆర్ స్క్రీన్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఈవెంట్స్ డ్యూరింగ్ జీన్ ట్రాన్స్ఫర్ ఎక్స్పెరిమెంట్స్. ఈ రిపోర్టర్ జీన్స్ అనేవి ఇది ఎలా యూజ్ చేస్తున్నారు అంటే వీ కెన్ డిటెక్ట్ అండ్ స్క్రీన్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఈవెంట్స్. మనం దీన్ని డిటెక్ట్ చేసి స్క్రీన్ చేయొచ్చు అనమాట. సెల్స్ ట్రాన్స్ఫర్ అయినాయా లేదా అనేది మనం ఈ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్ లో రిపోర్టర్ జీన్స్ ని యూజ్ చేసి జీన్ ట్రాన్స్ఫర్ ఎక్స్పెరిమెంట్ లో మనం ఈ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్ లో ఐడెంటిఫై చేయడానికి రిపోర్టర్ జీన్స్ ని యూజ్ చేస్తాము. దీస్ మార్కర్స్ ఎన్కోడ్ ఫర్ ద ప్రొడక్ట్స్ that are themselves fluorescent or colored or give fluorescence color reactions upon treatment with other substances. ఈ మార్కర్స్ అనేవి ఎన్కోడ్ చేస్తున్నాయి ప్రొడక్ట్స్ ని. ఎలా అంటే ఫ్లోరెసెన్స్ లైట్ ని వాటికి ఇవ్వడం వల్ల అది దానిలో అది సింథసిస్ చేసుకోవడం వల్ల కూడా ఈ ఫ్లోరెసెన్స్ కొంత లైట్ అనేది ఇది బయటికి ఎమిట్ చేస్తుంది. ఈ లైట్ ఎమిట్ చేయడం వల్ల ఈ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్ లో ఆ సెల్స్ లో జీన్స్ అనేవి ట్రాన్స్ఫర్ అయినాయి అని మనం ఐడెంటిఫై చేయగలం. ఈ ఫ్లోరెసెంట్ గా కానీ కలర్డ్ సబ్స్టెన్సెస్ కానీ కలర్డ్ ఫ్లోరెసెన్స్ ని అలాగే కలర్ రియాక్షన్స్ ని ఈ ట్రీట్మెంట్స్ ని అదర్ సబ్స్టాన్సెస్ లో వీటిని ట్రీట్ చేసి మనం ట్రాన్స్ఫార్మ్డ్ సెల్స్ లో ఉన్న జీన్స్ ని మనం ఐడెంటిఫై చేయొచ్చు ఈ రిపోర్టర్ జీన్స్ ని యూజ్ చేసి. దీస్ ఆర్ ద రిపోర్టర్ జీన్స్. జిఎఫ్పి గ్రీన్ ఫ్లోరెసెంట్ ప్రోటీన్, ఇది వచ్చేసి ఎంజైమ్ జిఎఫ్పి ప్రోటీన్. సబ్స్ట్రేట్స్ వచ్చి నాన్ ఎస్ఏ వచ్చేసి ఫ్లోరెసెన్స్ అబ్జర్వేషన్, ఇది మన ఫ్లోరెసెన్స్ అబ్జర్వేషన్ కింద దీన్ని యూజ్ చేయొచ్చు. గస్ జీన్ వచ్చేసి దీంట్లో ప్రోటీన్ వచ్చేసి బీటా గ్లూకోరోనిడేజ్, ఇది వచ్చేసి ఎక్స్ గ్లూ సబ్స్టాన్సెస్ అనేది దీంట్లో ప్రెసెంట్ అయి ఉంటాయి. దీన్ని మనం ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటే హిస్టోకెమికల్ రియాక్షన్స్ అలాగే ఫోటోమెట్రిక్ ఫ్లోరోమెట్రిక్ రియాక్షన్స్ అనేవి దీంట్లో జరుగుతాయి. నెక్స్ట్ లక్స్ జీన్స్, ఎల్యూసి జీన్స్, బ్యాక్టీరియా ఆర్ ఫైవ్ఫ్లై లూసిఫెరేజ్, డి లూసిఫెరిన్ ఏటీపీ దీంట్లో ఉన్న సబ్స్ట్రేట్స్ ఇవి. నెక్స్ట్ ఇది మనం ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటే ఫ్లోరోమెట్రిక్ ఎస్ఎస్ ద్వారా మనం దీన్ని ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్ ఫోఏ ఆల్కలైన్ ఫాస్ఫోటేజ్, ఇది దీంట్లో ఉన్న సబ్స్ట్రేట్ వచ్చి ఫాస్ఫోటేట్, ఇది వచ్చేసి దీంట్లో ఉన్న ఎస్ఏ వచ్చేసి ఫ్లోరెసెన్స్ మెజర్మెంట్ అండ్ హిస్టోకెమికల్ ఎస్సేస్. హిస్టోకెమికల్ రియాక్షన్స్ ని ఫ్లోరెసెన్స్ మెజర్మెంట్ ని బట్టి మనం దాన్ని ఐడెంటిఫై చేయొచ్చు ట్రాన్స్ఫర్ అయిన జీన్స్ ని. నెక్స్ట్ క్యాట్ జీన్స్, దీస్ ఆర్ క్లోరాంఫెనికోల్ అండ్ ఎసైల్ ట్రాన్స్ఫరేజ్. C14 దీంట్లో ఉన్న సబ్స్ట్రేట్ వచ్చేసి C14 క్లోరాంఫెనికోల్ అండ్ ఎస్టైల్ కోఎంజైమ్ ఏ. ఎసైల్ క్లోరాంఫెనికోల్ డిటెక్షన్ బై క్రోమటోగ్రఫీ ఆర్ ఆటో రేడియోగ్రఫీ. మనం దీన్ని ట్రాన్స్ఫర్ అయ్యింది ఈ జీన్ అని మనం ఎలా ఐడెంటిఫై చేయగలము అంటే ఇది రిపోర్టర్ జీన్స్ కింద ఎలా యాక్ట్ చేస్తుంది అంటే ఎసైల్ క్లోరాంఫెనికోల్ డిటెక్షన్, దీని యొక్క ఎస్ఐ దీని యొక్క డిటెక్షన్ ఎలా ఉంటుంది అంటే క్రోమటోగ్రఫీ ఆర్ ఆటో రేడియోగ్రఫీ చేయడం వల్ల దాన్ని మనం డిటెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ లాక్ జెడ్ జీన్, ఇట్ ఈజ్ ఇందులో ఉన్న ఎంజైమ్ వచ్చేసి ప్రోటీన్ ఆర్ ఎంజైమ్ వచ్చేసి బీటా గాలాక్టోసైడేజ్, ఇది వచ్చేసి ఐపీటీజీ దీంట్లో ఉన్న సబ్స్టాన్స్ ఎక్స్ గాల్ జీన్ దీంట్లో ఉన్న సబ్స్ట్రేట్స్. కలర్ ఫార్మేషన్, దీన్ని మనం ఎలా ఐడెంటిఫై చేయగలము అంటే కలర్ ని ఇది ఫార్మ్ చేస్తుంది. బ్లూ వైట్ స్క్రీనింగ్ లో మనకి మోస్ట్లీ ఈ బీటా గ్యాలాక్టోసైడేజ్ అనేది మోస్ట్లీ ఐడెంటిఫై చేస్తాము. NPT2 జీన్ దట్ మీన్స్ నియోమైసిన్ ఫాస్ఫోట్రాన్స్ఫరేజ్ జీన్, దీంట్లో ఉన్న సబ్స్ట్రేట్ వచ్చి కెనామైసిన్ అండ్ P32 ATP. డిటెక్షన్, ఇది మనం ఎలా డిటెక్ట్ చేయొచ్చు అంటే డిటెక్షన్ ఆఫ్ రేడియో యాక్టివిటీ ఇన్ టిష్యూ అండ్ ఇన్సిటు హైబ్రిడైజేషన్ టెక్నాలజీ అని అంటారు. దాంట్లో మనం ఈ NPT2 జీన్ ని దట్ మీన్స్ నియోమైసిన్ ఫాస్ఫోట్రాన్స్ఫరేజ్ జీన్ ని ఈ ప్రోటీన్ ని మనం రేడియో యాక్టివిటీ ప్రాసెస్ ద్వారా దట్ మీన్స్ ఇన్సిటు హైబ్రిడైజేషన్ ద్వారా టిష్యూస్ లో మనం
ఈ రిపోర్టర్ జీన్స్ ని మనం ఐడెంటిఫై చేయొచ్చు. గ్రీన్ ఫ్లోరెసెంట్ ప్రోటీన్ GFP from jellyfish Aquaria victoria glows in blue light 395 nm giving green fluorescence and 510 nm. ఇది వచ్చేసి మనకి ఈ గ్రీన్ ఫ్లోరెసెంట్ ప్రోటీన్ ఎక్కడ ఐడెంటిఫై చేశారు అంటే జెల్లీ ఫిష్ లో, దట్ మీన్స్ ఆక్వారియా విక్టోరియాలో మనకి ఈ గ్రీన్ ఫ్లోరెసెంట్ ప్రోటీన్ ని ఎక్స్ట్రాక్ట్ చేశారు. అండ్ గ్లోస్ ఇన్ బ్లూ లైట్, ఇదే బ్లూ లైట్ లో ఇది గ్లోయింగ్ అనేది చూపిస్తుంది. ఎక్కడ అంటే 395 నానోమీటర్స్ దగ్గర, అలాగే 510 నానోమీటర్స్ దగ్గర గ్రీన్ ఫ్లోరెసెన్స్ అనేది చూపిస్తుంది. ఇక్కడ చూడండి మనకి 395 నానోమీటర్స్ దగ్గర బ్లూ లైట్ ఎమిట్ చేస్తే 510 నానోమీటర్స్ దగ్గర గ్రీన్ లైట్ ని ఇది ఎమిట్ చేస్తుంది. ఇట్ క్యాన్ బి డిటెక్టెడ్ ఇన్ వైవో కండిషన్స్ అంటే అండర్ న్యాచురల్ కండిషన్స్ అండ్ నాన్ డిస్ట్రక్టివ్, ఇది వచ్చేసి నాన్ డిస్ట్రక్టివ్ కండిషన్స్ లో బై యూజింగ్ ఫ్లోరెసెన్స్ మైక్రోస్కోప్ ని మనం యూజ్ చేసి ఈ ఫ్లోరెసెన్స్ ని మనం ఐడెంటిఫై చేయొచ్చు అంటే అబ్జర్వ్ చేయొచ్చు. డిఫరెంట్ వేరియంట్స్ లైక్ EGFP, రెడ్ GFP and EYFP etc. These are the different types of green fluorescent proteins available. It does not require any substrate, can be detected directly. దీనికి మనకి ఎనీ సబ్స్ట్రేట్ అనేది దీనికి యాడ్ చేయని అవసరం లేదు, దీన్ని మనం డైరెక్ట్ గా డిటెక్ట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. నెక్స్ట్ గస్ జీన్ ఫ్రమ్ ఇస్చెరిషియా కొలై, ఇది వచ్చేసి మనకి ఏ బ్యాక్టీరియా నుంచి దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేశారు అంటే ఈకోలై బ్యాక్టీరియా నుంచి దీన్ని ఐసోలేట్ చేశారు. ఇట్ కోడ్స్ ఫర్ ద బీటా గ్లూకోరినిడేజ్, ఇది వచ్చేసి మనకి దేన్ని కోడ్ చేస్తుంది అంటే గ్లూకోరిడినేజ్ కి, విచ్ బ్రేక్స్ ద ఎక్స్ గ్లూక్ జీన్స్, దట్ మీన్స్ 5-bromo 4-chloro 3-indole బీటా డి గ్లూకోరినేడ్. ఇది ఈ ఎక్స్ గ్లూ జీన్ దీన్ని బ్రేక్ చేస్తుంది అనమాట. ఈ బీటా గ్లూకోరినేడేజ్ ఎంజైమ్ వచ్చేసి ఇంటూ ద బ్లూ కలర్ క్యాన్ బి యూజ్డ్ ఫర్ ద హిస్టోకెమికల్ అనాలిసిస్ ఆఫ్ జీన్ ఎక్స్ప్రెషన్. ఇది ఎలా యూజ్ చేయొచ్చు అంటే హిస్టోకెమికల్ అనాలిసిస్, జీన్ ఎక్స్ప్రెషన్ లో హిస్టోకెమికల్ అనాలిసిస్ కింద మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇట్ కన్వర్ట్స్ 4-MUG, దట్ మీన్స్ 4-methylium పెల్లిఫెరైల్ BD గ్లూకోరినైడ్. ఇది మనకి ఫ్లోరెసెంట్ లైట్ కాంపౌండ్ ని క్వాంటిఫై చేయడానికి యూజ్ చేస్తారు. 4-MU మిథైల్ అంబెల్లిఫిరోన్ క్యాన్ బి యూజ్డ్ ఫర్ ద క్వాంటిఫికేషన్ బై ఫ్లోరెసెంట్ మెజర్మెంట్స్. ఇది వచ్చేసి మనకి ఫ్లోరెసెంట్ మెజర్మెంట్ లో ఈ గస్ జీన్ ని ఈ 4-MU కింద కన్వర్ట్ చేసి దాన్ని ఫ్లోరెసెంట్ మెజర్మెంట్ కి క్వాంటిఫికేషన్ ప్రాసెస్ కి యూజ్ చేస్తారు. కెన్ ఆల్సో బి క్వాంటిఫైడ్ స్పెక్ట్రోఫోటోమెట్రికల్లీ బై యూజింగ్ p-nitrophenyl galactoside యాజ్ అ సబ్స్ట్రేట్. దీన్ని మనం క్వాంటిఫై చేయొచ్చు స్పెక్ట్రోఫోటోమెట్రికల్ గా. ఎలా అంటే p-nitrophenyl galactoside యాజ్ సబ్స్ట్రేట్, p-nitrophenyl galactoside ని సబ్స్ట్రేట్ కింద యూజ్ చేసి మనం దీన్ని క్వాంటిఫై చేయొచ్చు స్పెక్ట్రోఫోటోమెట్రికల్ కింద. ఇక్కడ చూస్తే మనకి GUC జీన్ అనేది ఎక్స్ప్రెషన్ అనేది చూపిస్తుంది యంగ్ లీవ్స్ లో. ఏ కలర్ లో చూపిస్తుంది అంటే మనకి ఇది బ్లూ కలర్ లో, దీన్ని మనకి బ్లూ కలర్ లో ఇది ఎమిట్ చేస్తుంది లైట్ అనేది, దీని యొక్క ఫ్లోరెసెన్స్ లైట్ అనేది బ్లూ కలర్ లో ఎమిట్ చేస్తుంది. ఎలా అంటే హిస్టోకెమికల్ ఎక్స్ప్రెషన్స్ ద్వారా. దిస్ ఈస్ ద గస్ జీన్ ఎక్స్ప్రెషన్. ఇక్కడ చూడండి మనకి ఈ ఎక్స్ గ్లూక్ జీన్, దట్ మీన్స్ 4-bromo 5-chloro 3-indole 3 బీటా డి గ్లూకోరినేడేజ్ వచ్చేసి మనకి ఇది సబ్స్ట్రేట్ ఆఫ్ బీటా గ్లూకోరినేడేజ్. ఇది వచ్చేసి మన దీన్ని క్లీవ్ చేస్తుంది ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఎంజైమ్ బీటా గ్లూకోరినేజ్ ఎంజైమ్ ప్రెసెన్స్ లో మనకి ఈ ఎక్స్ గ్లూ అది సబ్స్టెన్స్ వచ్చేసి మనకి క్లీవ్ చేస్తున్నారు. క్లీవ్ చేసినప్పుడు ఏం ప్రొడ్యూస్ అవుతుంది, గ్లూకోరినిక్ యాసిడ్ అనేది మనకి ప్రొడ్యూస్ అవుతుంది. ఇక్కడ చూడండి మనకి గ్లూకోరినిక్ యాసిడ్ అనేది ప్రొడ్యూస్ అయింది. ఈ గ్లూకోరినిక్ యాసిడ్ ప్రొడ్యూస్ అయిన తర్వాత నెక్స్ట్ క్లోరోబ్రోమో ఇండిగో వెన్ ఆక్సిడైజ్డ్, దీన్ని ఆక్సిడేషన్ చేస్తే మనకు వచ్చే ప్రొడక్ట్ వచ్చేసి క్లోరోబ్రోమో ఇండిగో అనేది మనకి ఫామ్ అవుతుంది ఆక్సిడేషన్ ప్రాసెస్ జరిగినప్పుడు. ఈ క్లోరోబ్రోమో ఇండిగో వచ్చేసి డైమర్స్ ని ఫామ్ చేస్తుంది. ఎప్పుడు ఆక్సిడేషన్ ప్రాసెస్ జరిగిన తర్వాత మనకి డైమరైజెస్ టు ప్రొడ్యూస్ ద ఇన్సాల్యుబుల్ బ్లూ ప్రెసిపిటేట్. ఈ మనకి ఈ ఎమిషన్ లో బ్లూ లైట్ ని ఎలా అబ్జర్వ్ చేయొచ్చు అంటే ఈ సబ్స్టాన్స్, ఈ ఎక్స్ గ్లూ సబ్స్టాన్స్ అనేది ఎప్పుడైతే మనకి ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ బీటా గ్లూకోరినేడేజ్ ఎంజైమ్ ప్రెసెన్స్ లో ఇది
క్లీవేజ్ జరుపుకుంటుందో అప్పుడు మనకి గ్లూకోరనిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది. ఈ గ్లూకోరనిక్ యాసిడ్ అనేది మనకి నెక్స్ట్ ఆక్సిడేషన్ జరిగినప్పుడు డైమస్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. అప్పుడు మనకి ఇన్సాల్యుబుల్ బ్లూ ప్రెసిపిటేట్ అనేది ఫామ్ అవుతుంది. ఇట్ ఈస్ ఏ డైక్లోరో డైబ్రోమో ఇండిగో బ్లూ ప్రెసిపిటేట్ అనేది మనకి ఫామ్ అవుతుంది. ఈ ప్రెసిపిటేట్ వల్లే మనం ఈ రిపోర్టర్ జీన్స్ ని మనం ట్రాన్స్ఫార్మ్డ్ సెల్స్ లో ఐడెంటిఫై చేయగలం. నెక్స్ట్ వన్ ఈస్ Luciferase gene or lux gene. It is isolated from the firefly lux or the bacteria lux. దీన్ని మనం ఫైర్ఫ్లై ఇన్సెక్ట్ నుంచి కానీ బ్యాక్టీరియా లక్స్ నుంచి కానీ మనం దీన్ని ఐసోలేట్ చేయొచ్చు. ఇట్ కన్వర్ట్స్ ల్యూసిఫెరిన్ ఇంటూ ఆక్సిల్యూసిఫెరిన్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ ఏటీపీ. ఇక్కడ ఏం చేస్తుంది, ఇది ల్యూసిఫెరిన్ అనేది ఆక్సిల్యూసిఫెరిన్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఎప్పుడు అంటే ఆక్సిజన్ ప్రెజెన్స్ లోను ఏటీపీ ప్రెజెన్స్ లో ఇది ల్యూసిఫెరిన్ ని ఆక్సిల్యూసిఫెరిన్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఆక్సిల్యూసిఫెరిన్ ఈజ్ హైలీ అన్స్టేబుల్ సింగిల్ ఎక్సైటెడ్ కాంపౌండ్ విచ్ ఎమిట్స్ ఫ్లోరెసెన్స్ అపాన్ రిలాక్సేషన్ టు గ్రౌండ్ స్టేట్. ఈ ఆక్సిల్యూసిఫెరిన్ అనేది హైలీ అన్స్టేబుల్ కాంపౌండ్. ఇది సింగ్లెట్ కింద మనకి ఎగ్జైట్ చేస్తారు. ఇది ఫ్లోరెసెన్స్ లైట్ ని ఎమిట్ చేస్తుంది. ఎప్పుడు అంటే రిలాక్సేషన్ స్టేట్ లో గ్రౌండ్ స్టేట్ లో ఉన్నప్పుడు రిలాక్సేషన్ స్టేట్ లో ఫ్లోరెసెన్స్ లైట్ అనేది ఇది ఎమిట్ చేస్తుంది. ఇక్కడ చూడండి, ల్యూసిఫెరిన్ ప్లస్ ఆక్సిజన్ ప్లస్ ఏటీపీ గివ్స్ రైస్ టు ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎంజైమ్ ల్యూసిఫెరేస్ ఆక్సిల్యూసిఫెరిన్ అనేది ఫామ్ అవుతుంది. ఈ ఆక్సిజన్ వచ్చేసి CO2 కింద కన్వర్ట్ అయింది, ఏటీపీ ట్రైఫాస్ఫేట్ వచ్చేసి మోనోఫాస్ఫేట్ కింద కన్వర్ట్ అయింది. నెక్స్ట్ ఇంకా ఏం ఫామ్ అయింది మనకి బై ప్రొడక్ట్స్, డైఫాస్ఫేట్, అలాగే లైట్ అనేది మనకి ఎమిషన్ ప్రాసెస్ లో లైట్ అనేది కూడా బై ప్రొడక్ట్స్ కింద ఇక్కడ చూపిస్తుంది. Luciferase, a gene obtained from firefly Photinus pyralis. Photinus pyralis ఇన్సెక్ట్ నుంచి మనకి ఈ ఫైర్ఫ్లై Luciferase జీన్ అనేది అబ్టైన్ చేశారు. Luciferase gene encodes Luciferase enzyme which binds to the chemical present in the cell called the luciferin and convert it into the oxyluciferin through the process of oxidation with the release of light. ఈ Luciferase gene అనేది దేన్ని ఎన్కోడ్ చేస్తుంది అంటే Luciferase enzyme ని ఇది ఎన్కోడ్ చేస్తుంది. it binds to the chemicals in the cell called luciferin and convert into the oxyluciferin. ఈ ఎంజైమ్ Luciferase enzyme అనేది కెమికల్స్ which binds to the chemicals present in the cell. మనకి సెల్ లో ప్రెసెంట్ అయి ఉన్న ల్యూసిఫెరిన్ కి ఇది బైండ్ అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తుంది, ఇది ఆక్సిజన్ ప్రెసెన్స్ లో ఏటీపీ ప్రెసెన్స్ లో దీన్ని ఆక్సిల్యూసిఫెరిన్ కింద ఇది కన్వర్ట్ చేస్తుంది Luciferase enzyme presence లో through the process of oxidation with the release of light. ఆక్సిడేషన్ ప్రాసెస్ జరుపుకుని ల్యూసిఫెరిన్ నే ఆక్సిల్యూసిఫెరిన్ నే ప్రొడ్యూస్ చేయడమే కాకుండా బై ప్రొడక్ట్స్ కింద ఇది లైట్ ని కూడా ఎమిట్ చేస్తుంది. నెక్స్ట్, ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ అ సూటబుల్ వెక్టర్. ద వెక్టర్ విచ్ ఈస్ సూటబుల్ ఫర్ ద క్లోనింగ్ ఆఫ్ లక్ జీన్ ఈజ్ PGL2 కంట్రోల్ వెక్టర్. ఈ వెక్టర్ వచ్చేసి మనకి సూటబుల్ క్లోనింగ్ వెక్టర్ కింద PGL2 కంట్రోల్ వెక్టర్ కింద ఇది యూజ్ చేస్తున్నారు. Okay, this is the end of PowerPoint presentation. Thank you. We will see in the next video.